హాయ్ ఫ్రెండ్స్, మధ్యతరగతి జీవులకు శాలరీడ్ ఎంప్లాయీస్ కు చాలా పెద్ద ఊరట కలిగించారు భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఒక్కసారిగా మధ్యతరగతి జీవులు శాలరీడ్ ఎంప్లాయీస్ కూర్చున్న కుర్చీలలో నుంచి లేచి నిలబడి కంటిన్యూగా చప్పట్లు కొట్టే రేంజ్ లో ట్యాక్స్ బెనిఫిట్ ప్రకటించారు నిర్మలా సీతారామన్ గారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీరు నెలకు ₹1,00,000 సంపాదించారనుకోండి, మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఆలోచించండి ఏ స్థాయి అమెండ్మెంట్ టాక్సేషన్ లోపల తీసుకొని వచ్చారో నిర్మలా సీతారామన్ గారు. మొత్తం స్వతంత్ర భారత చరిత్రలో ఇది చాలా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పీక్కోలేక లాక్కోలేక చస్తూ ఉన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఏమంటున్నారో తెలుసా? కేంద్ర ప్రభుత్వం తన స్థాయికి మించి చేస్తోంది, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో చేసే ఇదే లేదు, అయినా కానీ తన స్థాయికి మించి ₹12 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రివర్స్ లో ఏడవడం మొదలు పెట్టారండోయ్. అంటే ఇవ్వకపోతేనేమో ఒక ఏడుపు, పోనీ ఎగ్జంప్షన్ ఇచ్చారనుకోండి అప్పుడు కూడా ఈ రకంగా ఏడుపు అనమాట కాంగ్రెస్ వాళ్ళు. ఇంకేం చెప్పాలి? అయితే మరోపక్క కొంతమందికి రకరకాల సందేహాలు ఉన్నాయి. ఏమండి, ₹12 లక్షల సంవత్సరానికి సంపాదిస్తే ₹1 ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదంటున్నారు, బానే ఉంది. మరి మరోపక్క ఇంకేవో స్లాబ్స్ అంటున్నారు. 0 నుంచి 4 లక్షల వరకు అయితే నిల్లు, 4 నుంచి 8 లక్షల వరకు అయితే 5%, 8 to 12 lakhs వరకు సంపాదిస్తే 10%. ఇట్లా ఏంటో స్లాబ్ సిస్టమ్ లాగా పెట్టారు ఏంటి అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. ఎస్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడదాం. మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, సంవత్సరానికి మీ జీతం ఎంత అవుతుంది? ₹12 లక్షల అవుతుంది. నిజానికి 12 లక్షల కంటే ఎక్కువగా ₹12,75,000 వరకు మీరు సంపాదించినా మీరు ₹1 ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ఆ ₹75,000 స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పి పిలుస్తాము. సో ₹1 ట్యాక్స్ అక్కర్లేదు. అంతకు మించింది అనుకోండి, ఉదాహరణకు మీరు ₹18 లక్షల సంవత్సరానికి సంపాదిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు? మొట్టమొదటి ₹12 లక్షలకు 0 ట్యాక్స్ వేసి తర్వాతి ₹6 లక్షల మాత్రమే ట్యాక్స్ వేస్తాను అన్నట్టుగా ట్యాక్స్ సిస్టమ్ పెట్టలేదు. సో మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అని అంటే అప్పుడు ఈ స్లాబ్ సిస్టమ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. అంటే ఏ 20 లక్షల ప్యాకేజో సంవత్సరానికి, 50 లక్షల ప్యాకేజో, ₹1,00,00,000 ప్యాకేజో, శాలరీడ్ ప్యాకేజో తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఒకసారి వాళ్ళు ఎలా కట్టాల్సి వస్తుంది అని అంటే ఈ స్లాబ్ సిస్టమ్ ద్వారా కడతారు. వాళ్లకు 0 నుంచి 4 లక్షల వరకు నిల్లు ఉంటుంది ట్యాక్స్, 4 నుంచి 8 లక్షల వరకు 5% ఆఫ్ ద ట్యాక్స్ కడతారు, 8 నుంచి 12 లక్షల వరకు 10% కడతారు. ఇట్లా ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్లాబ్ సిస్టమ్ గురించి వర్రీ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు? అసలు నిజానికి వర్రీ కూడా లేదండి. ఈ స్లాబ్ సిస్టమ్ ద్వారా కూడా ఓవరాల్ గా కూడా ట్యాక్స్ చాలా చాలా సేవ్ చేసుకోవచ్చు. ఏది హై ప్యాకేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఈవెన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ గారు ఒక టేబుల్ కూడా రిలీజ్ చేశారండి టాబులర్ ఫార్మాట్ లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంవత్సరానికి ₹16 లక్షల సంపాదిస్తున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఉండేదంటే ₹1,70,000 మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి పాత సిస్టమ్. అదే కొత్త సిస్టమ్ ప్రకారము, ఏది ఈ స్లాబులు ఈ లెక్కలు ఇవన్నీ వేసినా గానీ కొత్త సిస్టమ్ ప్రకారము ₹1,20,000 ట్యాక్స్ కడతారు. అంటే ₹50,000 సేవ్ చేసుకుంటూ ఉన్నారు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గనక లెక్కలు వేసుకుంటే. అలాగే 24 lakhs మీరు సంపాదిస్తున్నారు అనుకోండి, అంటే నెలకు మీరు ₹2 లక్షల సంపాదిస్తున్నారు అనుకోండి, సంవత్సరానికి ఎంత అవుతుంది? ₹24 లక్షల అవుతుంది. ఇంతకుముందు పాత ట్యాక్స్ సిస్టమ్ ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ ₹4,10,000 కట్టేవాళ్ళు. ఎస్, అదే ఇప్పుడు ఎంత కడతారో తెలుసా? ₹3 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఈ స్లాబ్ సిస్టము ఈ లెక్కలన్నీ తీసిన తర్వాత. సో ఓవరాల్ గా పాత ట్యాక్స్ సిస్టమ్ కి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి కొత్త ట్యాక్స్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఎంత వస్తుందో తెలుసా? నెలకు ₹2 లక్షల సంపాదించేవాళ్ళు ఓవరాల్ గా ₹1,10,000 బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో ఏం జరుగుతోందండి ఇక్కడ అంటే ఓవరాల్ గా అందరికీ లాభమే కలుగుతోంది. మామూలుగా మధ్యతరగతి వాళ్లకు నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళకేమో డైరెక్ట్ లాభం. ఇక నీకు 0 ట్యాక్స్, నువ్వు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి నువ్వు మర్చిపో, ప్రశాంతంగా నెలకు ₹1,00,000 సంపాదించుకో, ₹1,00,000 తీసుకో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటావు, ఏమేం చేస్తావు చేసుకో, డబ్బులు నీ చేతుల్లో ఉన్నాయి, ఇక నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి అంత ఫ్లెక్సిబిలిటీ, అంత ఫ్రీడమ్ అనేది వచ్చేసింది. మామూలుగా అండి పోయిన సంవత్సరము అంటే పాత లెక్కల ప్రకారం తీసుకొని చూస్తే ₹7 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇచ్చారు.
అయితే ఆ టైంలో ఏమనుకున్నారు, ఆ ఎలక్షన్ టైం కదా అందుకని ఎక్కువ బెనిఫిట్ ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు కదా. ఎలక్షన్స్ పోయిన సంవత్సరమే జరిగాయి. 7 లక్షల నుంచి ఇప్పుడు స్లాబ్ 9 లక్షలో 10 లక్షలో తీసుకొని వస్తారేమో నిర్మలా సీతారామన్ గారు. మధ్యతరగతి ప్రజలలో కొంత అసహనం అనేది ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. సో 10 లక్షల రూపాయల సంపాదన వరకు నో ట్యాక్స్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్తారేమో అని చెప్పి అనుకుంటే 10 లక్షలు కాదు, ఏకదమ్న 7 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఎగ్జంప్షన్ ఇచ్చేశారండి. అంటే మామూలుగా ట్యాక్స్ నిపుణులు, అనలిస్టులు, బిజినెస్ పండితులు వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. 7 lakhs నుంచి 10 lakhs ఇస్తుందేమో ఈమె అని చెప్పి అనుకుంటే ఏకదమ్న 12 lakhs ఇచ్చారు. అంటే సంతోషము ఎక్సీడ్ అయిపోయింది. మన ఆనందము 10 లక్షలు ఇస్తే ఆహా చాలా ఆనందపడేవాళ్ళము అని చెప్పి అనుకుంటే అది ఆనందం ఎక్సీడ్ అయిపోయింది. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఒక అద్భుతం మన భారతదేశంలో. అయితే ఒక్క విషయం చెప్తానండి, ఎప్పుడైనా సరే ట్యాక్స్ రిబేట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనంటే తన బడ్జెట్లో, దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఈ సంవత్సరం March 30th తర్వాత సీఏ దగ్గరికి వెళ్ళి కూర్చొని నిర్మలా సీతారామన్ గారు 12 లక్షల రూపాయల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు కదండి అని చెప్పి అన్నారనుకోండి, అందులో అర్థం లేదు. ఎందుకని ఇప్పుడు ఈ సంవత్సరం మనం కట్టబోయే ట్యాక్స్ పోయిన సంవత్సరం నుంచి మనం సంపాదిస్తున్నటువంటి డబ్బు, అవునా కాదా? April 1, 2024 నుంచి March 30, 2025 మధ్యలో మనం సంపాదించినటువంటి డబ్బుకు మనం ట్యాక్స్ కట్టబోతూ ఉన్నాం కదా. అంటే పోయిన సంవత్సరం అన్నమాట, ఫైనాన్షియల్ ఇయర్. దానికి సంబంధించి ఇంకా పాత ట్యాక్స్ స్లాబ్ సిస్టమే వర్తిస్తుంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించినా సరే మీకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని. అది ఎప్పటి నుంచి వర్తిస్తుంది? మనం సంపాదించబోయే డబ్బు April 1, 2025 నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 March 30 వరకు మనం సంపాదించే డబ్బు ఉంటుంది చూసారా. సరే March 31 ఆ ఇయర్కు, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అది వర్తిస్తుంది అనమాట. సో మీరెవరు కూడా ఈ సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీ సీఏల దగ్గరికి వెళ్ళో, లేదు మీరు ఆన్లైన్లో లాగిన్ అయ్యి చేస్తూ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో అదేంటి 12 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు కదా లేదేంటి అని చెప్పి అనుకోకండి. ఎప్పుడైనా సరే ట్యాక్స్ రిబేట్ ప్రకటించారు అని చెప్పి అంటే దాని అర్థము రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది అని చెప్పి ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు నెలకు 50,000 సంపాదిస్తున్నారు అనుకోండి, మధ్యతరగతి జీవులు అని చెప్పి పిలుస్తాం ఇప్పుడు పట్టణాలలో. అయితే అదే చిన్న చిన్న టౌన్స్ లేకపోతే మండలాలు, తాలూకా హెడ్ క్వార్టర్స్, అక్కడ 30,000, 40,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, 30,000 మధ్యతరగతి జీవులు అని చెప్పి పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఇంకా నగరాలలో మీరు కోర్ ఏరియాలో నివసిస్తున్నారు అనుకోండి, హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్, లేదు విజయవాడ, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఎగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతి వాళ్ళు అని పిలిపించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఆ స్థాయిలో ఆశలు పెరిగిపోయాయి, మరోపక్క ధరలు పెరిగిపోయాయి, ఇంకన్నీ రకరకాలుగా. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఊరట. సో టకటకటకటగా మనం చెప్పుకుంటే సంవత్సరానికి 8 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 0. సంవత్సరానికి 9 లక్షలు సంపాదిస్తున్నారు, ఇప్పుడు ట్యాక్స్ 0. సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తున్నారు, 0 ట్యాక్స్. 11 లక్షలు 0 ట్యాక్స్, 12 లక్షలు 0 ట్యాక్స్, ఇన్ఫాక్ట్ 12,75,000 వరకు 0 ట్యాక్స్. సంవత్సరానికి 16 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, మొత్తం ట్యాక్స్ 1,20,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సంవత్సరానికి 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, 2 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి, 10,80,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఇవి కూడా అండి, ఈ 3 లక్షలు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 24 లక్షల రూపాయలు మీరు సంపాదిస్తున్నారంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కొత్త దాని ప్రకారం అని చెప్పి. అది కూడా ఇంకా తగ్గించుకునే ప్రయత్నం ఎలా చేయాలి అని చెప్పి అంటే సీఏలు చెప్తారు, ఎలాగూ మీకు ఇంకా ఏటీసీ బెనిఫిట్స్ ఉన్నాయి, వేరే బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సో చాలా చాలా ఆనందకరంగా అండి ట్యాక్స్కి సంబంధించిన నిర్ణయము చాలా అద్భుతంగా నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఇంకా ఎవడైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడు అనుకోండి, ఏది నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు, నెలకు 1,00,000 రూపాయల ప్యాకేజ్ ఉన్నవాడు కూడా కేంద్ర ప్రభుత్వం మీద పడి ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి అడ్డంగా, ఇక అలాంటి వాడిని అడ్డగాడిది అని చెప్పి పిలవడం తప్ప ఇంకేమీ మాట్లాడడానికి ఏం లేదు. ఎక్స్ట్రాడినరీ ట్యాక్స్ బెనిఫిట్ ఇది. సంవత్సరానికి
24 లక్షల రూపాయలు సంపాదిస్తూ కూడా ఓవరాల్ గా 3 లక్షల రూపాయల సంవత్సరానికి ట్యాక్స్ కట్టడానికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఏడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారనుకోండి, ఇక అందులో అర్థం లేదు. కొంతమంది ఏమో మరీ అత్యాశ, సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తామండి, ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేయకండి అని చెప్పి అంటూ ఉన్నారు. అలాంటి కామెంట్స్ కూడా అక్కడక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి. అది టూ మచ్ అత్యాశ. అది నిజానికండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ టాక్సేషన్ కు సంబంధించిన లెక్కలు ఇవన్నీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ టకటక పెంచుకుంటూ వచ్చారు మీరు చూస్తే. సో ఓవరాల్ గా మనందరం చాలా సంతోషించాల్సిన విషయము. మధ్యతరగతి జీవులు, శాలరీడ్ ఎంప్లాయీస్, ఇక వీళ్ళందరూ కూడా అండి కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడబోతూ ఉన్నారు. అందులో మరో మాటే లేదు, మరో డౌటే లేదు. రేపు గనక మీరు పొరపాటున టీవీ డిబేట్లు ఏమన్నా మీ కర్మగాలి ఆన్ చేశారనుకోండి ఉదయమే, అందులో మీరు బీకామ్ ఫిజిక్స్ చదివినటువంటి క్యాండిడేట్ల దగ్గర నుంచి మొదలెట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుతూ మధ్యలో వదిలేసిన వాడి దగ్గర నుంచి మొదలెట్టి ప్రతి ఒక్కడు మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి సలహాలు ఇవ్వడం మొదలెడతారు, విమర్శలు చేయడం మొదలెడతారు. ఎకనామిక్స్ లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవి తెలియనటువంటి వాడు కూడా నిర్మలా సీతారామన్ గారికి ఒక్కొక్కడు ఆర్థిక నిపుణుడై సలహాలు ఇవ్వడం మొదలెడతారు. ఆమె చేసినటువంటి మంచి పనిని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక మంచి పని చేశారు అని అంటే దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. దానికి చాలా పెద్ద మనసు కావాలి. పక్కన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని అంటే మన వ్యక్తిగతమైన రాజకీయ కక్షలు, వ్యక్తిగతమైన రాజకీయ అభిప్రాయాలు వీటన్నింటినీ దాటి అప్రిషియేట్ చేయగలిగేవాడు చాలా గొప్పవాడు. బీజేపీ ప్రభుత్వం మాత్రమండి ఒక్క దెబ్బతో ఎన్డీఏ ప్రభుత్వము భారీ సిక్సర్ కొట్టినట్టు అయిపోయింది. ఒక రేంజ్ లో ఇక నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోదీ గారికి, వీళ్ళందరికీ అండి అభిమానులు విస్తృతంగా పెరుగుతారు. అందులో మరో డౌటే లేదు. ఎందుకంటే ఇట్లా వేతన జీవులను అర్థం చేసుకొని, మధ్యతరగతి జీవులను అర్థం చేసుకొని ఇంత భారీ ట్యాక్స్ రిబేట్ ఇవ్వగలిగే ప్రభుత్వం ఉంది అని అంటే డెఫినెట్ గా అలాంటి ప్రభుత్వాలు మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. అది విషయం. ధన్యవాదాలు.